share and subscribe to Vishwasam.in. ప్రశాంత్ కిషోర్ ను టీడీపీ హైర్ చేసుకున్నాక కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఎప్పుడో 10 ఏళ్ల కిందటే కలిసి పనిచేయాల్సింది. 2014 సమయంలోనే చర్చలు జరిగినా పీకే అడిగిన మొత్తం చూసి చంద్రబాబు షాక్ అయ్యారని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ 5-6 ఏళ్ల కిందట రాశారు. ఇప్పుడు ఉన్నట్టుండి పీకేను పట్టుకురావడం వెనక పెద్ద స్టోరీనే ఉన్నట్టుగా అర్థమవుతోంది. ఏంటి అసలు చంద్రబాబు ఐడియా ఏంటి? పీకే ప్రధాన టాస్క్ ఏంటి? జనసేనతో పొత్తు ఆల్రెడీ ఉంది. బీజేపీ బిల్లులు అన్నిటికీ ఎదురెళ్లి మరి సపోర్ట్ చేస్తోంది టీడీపీ. పక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డినే గెలిపించామని టీడీపీ సపోర్టర్లు చెప్పుకుంటున్నారు. మీడియా సపోర్టు ఉండనే ఉంది. అయినా పీకేను ఏరి కోరి ఎదురు చూసి ఎందుకు తెచ్చుకున్నట్టు? లోకేష్ కోసమేనా? చూడబోతే ఇలాగే కనిపిస్తుంది. చంద్రబాబు దారుణంగా 2019లో ఓడిపోయిన తరువాత అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. ఊహించనన్ని హామీలు ఇస్తున్నారు. ఈనాడు లాంటి పేపర్లు అయితే టీడీపీ ప్రచారం కోసం ఎంతకైనా వెళ్లేందుకు సిద్ధపడుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి మరీ మాట్లాడుతున్నారు. అంతా సరే గాని ఇక పెద్దగా రిపేర్లు జరగనిది మాత్రం లోకేష్ ఇమేజ్కే అని చంద్రబాబు కూడా భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే పాదయాత్ర వల్ల లోకేష్ ఏం సాధించారు? సొంత సామాజిక వర్గం సరే, న్యూట్రల్ గా ఉన్న వాళ్ళ దృష్టిని ఆకర్షించగలిగారా? ఇమేజ్ మారిందా? వీటన్నిటికీ లేదు అనేదే సమాధానం. ఇది మాట గిట్టని వాళ్ళు, రాజకీయ ప్రత్యర్థులు అంటున్నది కాదు. స్వయంగా చంద్రబాబు కూడా ఇదే భావిస్తున్నట్టుగా ఉన్నారు. అందుకే పీకేతో మాట్లాడినప్పుడు చంద్రబాబు ప్రత్యేకంగా కొన్ని విషయాలు చెప్పారని సన్నిహితులు మాట్లాడుతున్నారు. ఇదే ఇప్పుడు అసలు పాయింట్. ప్రశాంత్ కిషోర్ లోకేష్ ఇమేజ్ ను బిల్డింగ్ చేస్తారా? లోకేష్ సమర్థుడు అని ముద్ర వేయడం పీకే టార్గెటా? టీడీపీ ఇప్పుడు పీకేను తీసుకురావడం వెనక పాయింట్ ఇదే అనిపిస్తోంది. పాదయాత్ర చేసినా పెద్దగా ప్రభావం కనిపించలేదు అనే వాళ్లే ఎక్కువ. కేవలం దూరాన్ని లెక్క పెట్టుకునేందుకు నడుస్తున్నట్టుగా స్పీడుగా వెళ్లిపోవడం, ఎక్కడా ప్రజల్లో మమేకం అయినట్టుగా అనిపించకపోవడం, పైగా కేవలం 90 నియోజకవర్గాల్లో మాత్రమే తిరగడం, ఇలాంటివన్నీ పార్టీ నాయకత్వానికి తెలుసు అంటున్నారు. అదీగాక తండ్రి చాటు బిడ్డ అనే ముద్ర నుంచి లోకేష్ బయటపడలేదు అనేది చంద్రబాబు అభిప్రాయంగా చెప్తున్నారు. అన్నిటికీ మించి పవన్ కళ్యాణ్ తో లోకేష్ రాజకీయానికి ముప్పు ఉంది అనేది కూడా టీడీపీ బృందంలో ఉన్న చర్చ. అందుకే ఇప్పుడు వీటన్నిటికీ పరిష్కారంగా ప్రశాంత్ కిషోర్ కి టాస్క్ అప్పగించినట్టు చెబుతున్నారు. రాజకీయ సందిగ్ధంలో చంద్రబాబు. ఈసారి ఓడిపోతే టీడీపీ కష్టమే. జగన్ ను ఓడించేందుకు పొత్తు లేకుండా వెళ్లే ధైర్యం లేదు. ప్రజాకర్షణ గల పవన్ తో పొత్తు వల్ల లోకేష్ మీద ఎలాంటి ప్రభావం పడుతుందో అనే ఆందోళన. ఇదే ఇప్పుడు అసలైన పాయింట్. పాదయాత్ర చేసిన లోకేష్ పాపులారిటీ గ్రాఫ్ పెరిగింది లేదు. సొంత సామాజిక వర్గం లోకేష్ కి ఎలాగూ చప్పట్లు కొడుతోంది. కానీ ఇతర కులాలు, వర్గాలు ఆయన వైపు చూస్తున్నట్టుగా లేవు. పైగా పొత్తు పార్టీ జనసేన తరపున పవన్ ఉండనే ఉన్నారు. యువతలో పవన్ కి ఉన్న క్రేజ్ చంద్రబాబుకి, లోకేష్ కి లేనే లేదు. చంద్రబాబు అయితే పర్వాలేదు. లోకేష్ ఇలా యువతను కూడా ఆకట్టుకోలేకపోతే భవిష్యత్తుకు ఇబ్బంది ఉంటుందని, అందుకే లోకేష్ ఇమేజ్ కి మేక్ ఓవర్ చేసే బాధ్యత పీకేకి అప్పగించినట్టుగా ప్రచారం సాగుతోంది. జగన్ ఇమేజ్ పీకే క్రియేషనా? లోకేష్ ని కూడా అలాగే తయారు చేయగలరా? ఏది నిజం? వైఎస్ మరణం తర్వాత పార్టీ పెట్టడం, కేసులు వచ్చినా ధైర్యంగా నిలబడ్డం జగన్ ను నాయకుడిగా నిలిపింది. దానికి పీకే వ్యూహం తోడైన మాట వాస్తవం. కానీ లోకేష్ కి అలాంటి కాన్ఫిడెంట్ లుక్ ముందు నుంచి కూడా లేదు. పైగా తండ్రి అరెస్ట్ అయితే యాత్రను ఆపేయడం, తండ్రి తేరుకున్నాక మళ్లీ నడిచి వెంటనే యాత్ర ముగించడం, ఇలాంటివన్నీ చూస్తే
లోకేష్ ఇప్పటికీ చంద్రబాబు చాటు బిడ్డే అని తెలిసిపోతుంది. మరి ఇలాంటి లోకేష్ కి పీకే ఎలాంటి క్యారెక్టరైజేషన్ ఇస్తారన్నది చూడాలి. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. Like, share and subscribe to Vishwasam.in.